MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. అసలి మసాలా సచ్ సచ్ MDH నాని అనేది ఇప్పుడు పేరు కాదు, ఇట్స్ ఏ బ్రాండ్. సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే వచ్చిన సినిమాలతో కాదు, రాబోయే సినిమాలతో కూడా నాని సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా షూటింగే మొదలు కానీ ది ప్యారడైజ్ సినిమాతో ఊహించని రికార్డ్కు తెరతీశారు నేచురల్ స్టార్. మరి అదేంటి, ఇంతకీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు కాబోతుంది? నాని సక్సెస్ రేషియో చూస్తుంటే మిగిలిన హీరోలందరికీ కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. తన రేంజ్లో ఉన్న హీరోలెవరూ అందుకోలేనంత స్థాయిలో ఉన్నారు నేచురల్ స్టార్. ఒకప్పుడు ఆయన సినిమాకి 40 కోట్లొస్తే గొప్ప అనేవాళ్లు. కానీ మొన్న హిట్ 3తో ఫస్ట్ డేనే 43 కోట్లు వసూలు చేశారు నాని. 4 రోజుల్లోనే 100 కోట్లు కొట్టింది ఈ సినిమా. దానికి ముందు సరిపోదా శనివారం కూడా సెంచరీ కొట్టింది. దసరా నుంచి నాని కెరియర్ గ్రాఫ్ మారిపోనుంది. 2023లో వచ్చిన ఈ చిత్రం 120 కోట్లకు పైగా వసూలు చేస్తే, క్లాస్ సినిమాగా వచ్చిన హాయ్ నాన్న కూడా 70 కోట్లను కొల్లగొట్టింది. ఇక సరిపోదా 100 కోట్లు. తాజాగా హిట్ 3తో మరోసారి 100 కోట్లు వసూలు చేశారు నాని. ప్రస్తుతం ప్యారడైజ్ సినిమా చేస్తున్నారీన. దసరా కాంబినేషన్ కావడంతో షూటింగ్ మొదలు కాకముందే బిజినెస్ లో సరికొత్త రికార్డ్ సెట్ చేస్తోంది ప్యారడైజ్. ప్యారడైజ్ కి సంబంధించి జస్ట్ ఒక్క టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. అప్పుడే నాని కెరియర్ లో హైయెస్ట్ బిజినెస్ చేస్తోంది ఈ మూవీ. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమా ప్యారడైజ్ ఆడియో రైట్స్ ని ఏకంగా 18 కోట్లకు కొనేసింది. టైర్ 1 అని మాట్లాడుకునే స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తక్కువ కాని నంబరిది. ఇంకా చెప్పాలంటే వాళ్లకంటే ఎక్కువే. దసరా కాంబినేషన్ రిపీట్ అవుతుండడం, నాని ఫామ్, అనిరుద్ మ్యూజిక్, టీజర్కొచ్చిన రెస్పాన్స్ ఇవన్నీ ప్యారడైజ్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం సెట్ వేస్తున్నారు. మేలోనే షూట్ మొదలు కానుంది. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మార్చి 26, 2026న విడుదల కానుంది ప్యారడైజ్. ఈ మధ్య టాప్ ఫామ్ లో ఉన్నారు శ్రీవిష్ణు. తనదైన డైలాగులు, అదిరిపోయే కామెడీతో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా మారిపోయారు. సింగిల్ అంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈయన తాజాగా మరో క్రేజీ డైరెక్టర్ కు ఓకే చెప్పారు. మరోసారి పొట్ట చెక్కలంటున్నారు. మరి ఎవరా దర్శకుడు? అసలు శ్రీవిష్ణు ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నారు? ఒకప్పుడు శ్రీవిష్ణు అంటే సీరియస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ కొన్నాళ్లుగా ఈయన స్టైల్ మార్చారు. పూర్తిగా యూత్ కి నచ్చే కంటెంట్ వైపు అడుగులేస్తున్నారు. అలాని ఫ్యామిలీస్ కి దూరంగా ఉంటున్నారంటే అదేం లేదు. సామచవరగమన లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి, ఓం భీమ్ బుష్ తో యూత్ కి సమన్యాయం చేశారీన. తాజాగా సింగిల్ తో మరో హిట్ కొట్టారు. సామచవరగమన, ఓం భీమ్ బుష్ తరువాత భారీ అంచనాలతో వచ్చిన స్వాగ్ అంతగా ఆడలేదు. ఈ సినిమాకి ఓటీటీలో టాక్ బానే వచ్చినా థియేటర్స్ లో వర్కౌట్ కాలేదు. ఈ మధ్యే #సింగిల్తో మరోసారి తనలోని కామెడీతో గెలుపు తలుపు తీశారు శ్రీవిష్ణు. గీతా ఆర్ట్స్లోనే మరో సినిమాకి కూడా ఈ హీరో రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈసారి ఆయ్ దర్శకుడితో జోడీ కట్టబోతున్నారు. గీతా ఆర్ట్స్లోనే సింగిల్ సినిమా చేసిన శ్రీవిష్ణు అదే సంస్థలో పరిచయమైన ఆయ్ దర్శకుడు అంజీతో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మృత్యుంజయ్, విష్ణు విస్మయంతో పాటు మరో సినిమా కూడా చేస్తున్నారు. వీటి తరువాత ఆయ్ దర్శకుడు అంజీతో శ్రీవిష్ణు సినిమా ఉండే అవకాశముంది. ఇది కూడా పూర్తిగా ఎంటర్టైన్మెంట్ సినిమానే. ఇండస్ట్రీలో హీరోయిన్లు లేరు అంటుంటారు. కానీ హిట్ ఇచ్చిన హీరోయిన్స్ ను మాత్రం సరిగ్గా వాడుకోరు మన దర్శకులు. తెలుగు ఇండస్ట్రీలో మరోసారి ఇదే జరుగుతుందా? ఈ ఏడాది చాలా మంది బ్యూటీస్ ఖతర్నాక్ హిట్స్ ఇచ్చారు. మరి వాళ్ళందరూ బిజీగా ఉన్నారా? అసలు ఎవరెవరు ఈ ఏడాది హిట్ ఇచ్చారో చూద్దామా? 2025లో తెలుగు ఇండస్ట్రీకి టైం బాగానే కలిసొస్తోంది. 6 నెలలు తెరక్కముందే 9 సినిమాలు క్లీన్ హిట్ అయ్యాయి. అందులో అన్నింటికంటే ముందు చెప్పుకోవాల్సిన సినిమా సంక్రాంతికొస్తున్నాం. పండక్కొచ్చి 300 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ఈ సినిమాతో వరుస ఫ్లాప్స్ లో ఉన్న మీనాక్షి చౌదరి మళ్లీ ఫామ్ లోకొచ్చేశారు. అలాగే ఐశ్వర్య రాజేష్ అందరి కళ్లలోనూ పడ్డారు. సంక్రాంతి హీరోయిన్స్ తరువాత హిట్ 3తో మాయ చేశారు శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ తరువాత సరైన సక్సెస్ కోసం చూస్తున్న ఈ బ్యూటీకి నాని రూపంలో సేవియర్ దొరికాడు. భారీ అంచనాలతో వచ్చిన
హిట్ 3తో తెలుగులో ఖాతా తెరిచారు శ్రీనిధి. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కథలో నటిస్తున్నారు ఈ భామ. కరోనా టైంలో రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ కేతికా శర్మ. ఈ గ్యాప్ లో 3-4 సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇన్నాళ్లకు సింగిల్ సినిమాతో మచ్ నీడెడ్ హిట్ కొట్టారు కేతిక. ఆమెతో పాటు లవ్ టుడే ఫేమ్ ఇవానా కూడా ఇదే సినిమాతో హిట్ కొట్టారు. మరి ఈ హిట్ బ్యూటీస్ అంతా తెలుగులో బిజీ అవుతారా లేదా అనేది చూడాల్సిందే. ఈ మధ్య కాలంలో అక్షయ్ కుమార్ సినిమాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, కానీ ఒక్కటి కూడా నిలబడట్లేదు. ఇంకా చెప్పాలంటే వచ్చినట్లు కూడా ఆడియన్స్ కు ఐడియా లేదు. అలాంటి సమయంలో వచ్చింది కేసరి 2. హిందీలో మెప్పించిన ఈ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు ఇప్పుడు. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటి? తెలుగులో మ్యాజిక్ చేసేంత సత్తా ఉందా? అక్షయ్ కుమార్ అంటే ఒకప్పుడు హిట్ మిషన్. తన స్టార్ పవర్ తో ఖాన్స్ త్రయానికి కూడా చెమటలు పట్టించేసిన యాక్షన్ హీరో. కానీ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. అందుకే అక్షయ్ కి కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. కొన్నేళ్లుగా ఈయన నుంచి చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. వచ్చిన సినిమాలేమో అస్సలు ఆడట్లేదు. కొన్నైతే వచ్చినట్టే తెలీదు. బాలీవుడ్ లో బయోపిక్స్, రియల్ ఇన్సిడెంట్స్ పై సినిమాలు చేయాలంటే అక్షయ్ కుమార్ ని మించిన ఆప్షన్ మరొకరు లేరు. ఈ మధ్య ఈయన నటించిన కేసరి 2 రిలీజ్ అయింది. కరణ్ సింగ్ త్యాగి తెరకెక్కించిన ఈ చిత్రానికి టాక్ కూడా బాగానే వచ్చింది. 1919 జలియన్ వాలాబాగ్ ఘటన నేపథ్యంలో వచ్చింది ఈ సినిమా. టాక్ బాగున్నా కలెక్షన్స్ అయితే ఊహించినంత రాలేదు. అక్షయ్ కుమార్ గత సినిమా స్కై ఫోర్స్ కి టాక్ బాగానే వచ్చినా కలెక్షన్లు రాలేదు. వరుస ఫెయిల్యూర్స్ తో అక్షయ్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఈ టైంలో మంచి సినిమాలొచ్చినా ఆడియన్స్ పట్టించుకోవట్లేదు. తాజాగా కేసరి 2 సినిమాని మే 23న తెలుగులో విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా మన ఆడియన్స్ కి నచ్చుతుందా? చూద్దాం. ఒక్క ఫ్లాప్ తోనే రష్మిక మందన జోరుకు బ్రేక్లు పడిపోయాయా? బాలీవుడ్ సంగతి పక్కన పెడితే మిగిలిన ఇండస్ట్రీలో కూడా ఎందుకు రష్మిక మందన జోరు చూపించట్లేదు? ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలు మినహాయిస్తే ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్స్ ఎందుకు సైన్ చేయట్లేదు? అసలు రష్మిక మందన ప్లాన్ ఏంటి? సినిమాలకు కావాలని బ్రేక్ ఇస్తున్నారా? యానిమల్, పుష్ప 2, చావా లాంటి సినిమాల్లో అటు పర్ఫార్మెన్స్, ఇటు రొమాంటిక్ క్యారెక్టర్స్ చేస్తూ వరుస విజయాల్ని అందుకున్నారు రష్మిక మందన్న. ఈ 3 సినిమాలతో అమ్మడు బాక్సాఫీస్ క్వీన్ అయిపోయారు. ఈమె అడుగుపెట్టిన సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు మేకర్స్ కూడా. ఇలాంటి సమయంలో విడుదలైన సికిందర్ అంచనాల్ని తారుమారు చేసింది. సల్మాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన సికిందర్ సినిమా మొదటి రోజు నుంచే డల్ గా మొదలైంది. ఓపెనింగ్స్ కూడా ఏమంత గొప్పగా రాలేదు. ఫైనల్ రన్ కూడా అతి కష్టం మీద 100 crores నెట్ దాటింది. ఇక రష్మిక పాత్ర విషయానికొస్తే అరగంటకు అటూ ఇటూగా ఉండే పాత్రతో సరిపెట్టేశారు మురుగదాస్. లేదనకుండా 2 పాటల్లో కనిపించారు ఈ బ్యూటీ. సికిందర్లో రష్మిక మందన్న పాత్ర అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదనేది ఆమె ఫ్యాన్స్ చెప్తున్న మాట. రష్మిక లక్తో అయినా భాయ్కి హిట్టొస్తుందేమో అనుకుంటే భాయ్ బ్యాడ్ లక్ వచ్చి రష్మికకు అంటుకుంది. దాంతో ఈ బ్యూటీకి చాలా కాలం తరువాత ఫ్లాప్ తప్పలేదు. ఈ ఎఫెక్ట్ ఆమె కెరియర్ పై కనిపిస్తోందిప్పుడు. పైగా కావాలనే కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంటున్నారు ఈ బ్యూటీ. సికిందర్ తరువాత రష్మిక జోరుకు కాస్త బ్రేక్లైతే పడ్డాయి. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో ఒక సినిమా చేస్తున్నారు ఈ బ్యూటీ. ఇది మినహాయిస్తే మరే సినిమాకు సైన్ చేయలేదు ఈ బ్యూటీ. అలాగే తెలుగులో ఎప్పుడో ఓకే చేసిన గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో సినిమాలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఈమె తీరు చూస్తుంటే కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చేలాగే కనిపిస్తున్నారు. ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలూ గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH